హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. 2024 2025లో ఎస్ఏపి నేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షనా అని చెప్పి సో ఈ క్వశ్చన్ అడిగారు. అది కూడా ఫ్రెషర్కి. సో ఫ్రెషర్కి ఎవరైతే ఉన్నారో సో ఎక్స్పీరియన్స్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2024-2025లో ఎస్ఏపి నేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షనా అని చెప్పి సో మనకి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో తయారు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో జనరల్గా ఎస్ఏపి అనేది 2024-2025లో నేర్చుకోవడం అనేది బెస్టా అనేది అడిగారు. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపిలో ఫ్రెషర్స్ అనేవి చాలా జాబ్స్ తక్కువ ఉంటాయి అని చెప్పి చాలా ఒక అపోహ ఉందండి. ఎస్ఏపి అనేది రెండు ఉన్నాయి మనకి మాడ్యూల్స్. ఇందులో ఎండ్ యూజరు, అలాగే ఫంక్షనల్ కన్సల్టెంట్స్, అలాగే టెక్నికల్ కన్సల్టెంట్. సో ఎండ్ యూజరు, ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేది సో ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ కనుక ఫైనాన్స్ ఉన్నట్లయితే, అంటే బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ కానీ, ఇలా కామర్స్, సిఏ కానీ, సిఎంఏ కానీ, సో ఇలాంటి కామర్స్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ఎండ్ యూజర్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే సో ఎండ్ యూజర్లో మనకి R2R, P2P, ఓటీసీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా మీరు ఏంటంటే జాబ్స్ కొట్టే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఎస్ఏపి ఎండ్ యూజర్లో మనం ఈజీగా జాబ్ కొట్టవచ్చు సో ఫ్రెషర్ అయితే. సో కాబట్టి ఎండ్ యూజర్ జాబ్ అయినా మనకి వస్తుంది. అలాగే కన్సల్టెంట్, సో ఎస్ఏపి కన్సల్టెంట్ కనుక మనం ఫ్రెషర్గా కనుక జాబ్ కొడితే సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేది కంపల్సరీగా ఒక వైట్ పేపర్ లాగా ఉంటుందండి. అంటే ఏంటంటే ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే చక్కగా మీరు వెళ్ళొచ్చు అనమాట ఈ జాబ్లోకి, అంటే మార్కెట్లోకి. సో మీకున్న క్వాలిఫికేషన్తో ఎస్ఏపి, FICO లేదా MM లేదా SD కన్సల్టెంట్ జాబ్స్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయండి. అండ్ దీంట్లో కనుక మీరు జాబ్స్ కొట్టినట్లయితే ఫ్రెషర్ కింద మీ లైఫ్ అనేది ఇంకా తిరిగి ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు చాలామంది అపోహపడతారు ఫ్రెషర్స్ జాబ్స్ ఉండవని. ఒక ఫ్రెషర్కి కావాల్సింది ఏదో ఒక జాబ్, అంటే ఏదో ఒక జాబ్ అంటే మంచి ప్యాకేజ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ మనకు ఆ స్కిల్ సెట్, ఐటీ స్కిల్ సెట్ లేకపోతే ఎండ్ యూజర్కైనా వెళ్ళడానికి ట్రై చేయండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి రెండు జాబ్స్ ఉన్నాయండి. ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ ఉంది, కన్సల్టెంట్ జాబ్ ఉంది. మనం ఈ రెండింటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఎస్ఏపికి సంబంధించిన P2P ట్రైనింగ్ సో మనకి ఈ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్ ట్యూస్డే మనకి P2P ప్రాసెస్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నాం. సో కంపల్సరీగా మీరు 25 క్లాసెస్ అటెండ్ అయితే ఈజీగా సింపుల్గా జాబ్ కొట్టొచ్చండి. మన 25 క్లాసెస్ మోర్ దాన్ సఫిషియంట్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఏపి ఇంటర్వ్యూ జాబ్స్. అందులో ఎటువంటి జాబ్ మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి ఏ కైండ్ ఆఫ్ జాబ్ అయినా సరే 25 డేస్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించి మనం రియల్ టైమ్ ట్రైనింగ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ ప్లస్ MS Excel క్లాసెస్ మనం ఇస్తున్నాం. అలాగే కన్సల్టెంట్ ట్రైనింగ్. సో కన్సల్టెంట్ ట్రైనింగ్ అనేది మనం లాస్ట్ 5.5 years నుంచి మనం ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. ఆఫ్లైన్లో ఉన్నాం, ఆన్లైన్లో ఉన్నాం. కాబట్టి మీకు ఎస్ఏపి MM ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది మనకి. సో ఎస్ఏపి MM సంబంధించిన డెమో క్లాస్ ఇచ్చాం. అలాగే టుమారో కూడా మనకి ఎవరైనా ఎస్ఏపి MM క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ అయితే మనకి ఎవ్రీ మంత్ కూడా బ్యాచ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ మంత్లో. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ కూడా వెరీ సూన్ అనౌన్స్ చేస్తాం. అలా కాదు నేను కోర్సులో ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలనుకుంటే ఏదో ఒక ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోయేలాగా మీకు సదుపాయాన్ని క్రియేట్ చేస్తాం. సో కాబట్టి ఏంటంటే సో మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కంపల్సరీగా ఎండ్ యూజర్లో జాబ్స్ ఉంటాయి. అలాగే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్స్ అనేవి మనం సెర్చ్ చేసే దాన్ని బట్టి ఉంటాయండి. సో చాలామంది ఏంటంటే నౌకరీలో ప్రొఫైల్ పెట్టేసి జాబ్స్ వచ్చేస్తాయా అంటే జాబ్స్ రావండి. సో నౌకరీలతో పాటు లింక్డ్ఇన్ ఉంటుందండి. లింక్డ్ఇన్లో కనుక మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు ఏంటంటే మీరు రిక్రూటర్స్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండి కంపెనీ పోర్టల్స్లోకి వెళ్ళి ఓకే కంపెనీ పోర్టల్స్లో ఫ్రెషర్ జాబ్స్ని అప్లై చేసుకుంటూ ఉంటే జాబ్స్ వస్తాయి. అంటే మీరు సెర్చ్ చేసే విధానాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి జాబ్స్ వస్తాయి తప్పిస్తే మీ కాళ్ళకాడికి జాబ్స్ రావు. మనం జాబ్ కావాలి అంటే మనం
కనీసం 3 to 4 అవర్స్ ఓన్లీ డైలీ సెర్చింగ్కే మనం ఫోకస్ చేయాలి. అంటే జాబ్ సెర్చింగ్ కాదు, జాబ్ హంట్ అంటే మంచిది ఇంకా. సో కాబట్టి మీరు జాబ్ హంటింగ్ చేయాలి. సో ఈ ఫ్రెషర్స్ ఎవరైతే కన్సల్టెంట్ జాబ్ కొట్టాలనుకున్నారో, కానీ ఒక్కసారి కనుక మీరు కనుక కన్సల్టెంట్లో కనుక ఎంటర్ అయితే ఫ్రెషర్ కింద, సో మీకు ఏంటంటే లైఫ్ అనేది ఇంకా వైట్ పేపర్ లాగా ఉంటుంది, ఎటువంటి దాగ లేకుండా మచ్చ లేకుండా ఇంకా తిరిగే ఉండదు మీకు. అలాగే ఏంటంటే మన దగ్గర రీసెంట్గా ఉన్న ట్రైనీ కూడా 5 లక్షల ప్యాకేజ్ SAP ఎండ్ యూజర్లో కొట్టడం జరిగింది. సో అది కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. అలాగే ఏంటంటే మనకి సో ఇక్కడ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఇక్కడి నుంచే ట్రై చేసుకోండి. అందరికీ కూడా ఫస్ట్లో ఏది రాదు. సో కొంచెం ప్రాక్టీస్, కొంచెం మనం టైంని మనం స్పెండ్ చేసినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా మన హ్యాండ్స్ వచ్చేస్తాయి. అంటే హ్యాండ్స్లోకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే సో ప్రతి విషయాన్ని కూడా మీరు యాక్యురేట్గా ఎప్పటికప్పుడు చెప్పినట్టు చూసుకొని అండ్ దానికి సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఎవరైనా సరే SAPలో సక్సెస్ అవ్వచ్చు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఏంటంటే ఇంగ్లీష్ ఉంటే చాలా మంచిదన్నమాట, తొందరగా జాబ్ కొట్టచ్చు ఇందులో. అలాగే ఏంటంటే మీకు బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే బిజినెస్ ప్రాసెస్ అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి మార్కెట్లో. సో మనకి రీటైల్ ఇండస్ట్రీ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అలాగే మీకు సో ఇన్సూరెన్స్ అని, బ్యాంకింగ్ సెక్టార్స్ అని, ఇలా ఇన్సూరెన్స్, ఇలా మనకి చాలా కైండ్ ఆఫ్ మనకి మార్కెట్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మీద మంచి కమాండ్ ఉండాలి ఫ్రెషర్కి ఏంటంటే. అలాగే ఏంటంటే క్లాసెస్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మీకు ఏంటంటే క్లాస్లో మనం ఎప్పుడైతే ఏదైతే చెప్తామో ప్రతి విషయాన్ని కూడా సో కీన్గా మంచి ఇంట్రెస్ట్తో సో ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేయటం, అండ్ ఎక్కువ టైం ఫ్రెషర్గా ఉన్నప్పుడు మనం టైంని స్పెండ్ చేయటం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అండ్ గూగుల్ని మనం బ్రౌజ్ చేయటం, రీసెర్చ్ చేయటం, అలాగే సో సీనియర్స్ దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం. అలాగే మీ దగ్గర ఎవరైనా SAP కన్సల్టెంట్స్, రియల్ టైం కన్సల్టెంట్స్ కంపెనీలో పనిచేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అండ్ ఏ ఏరియాస్ మీద వర్క్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి టికెట్స్ వస్తాయి, సో వీటి మీద కొంచెం మంచిగా మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం. అలాగే జాబ్ సస్టైన్ అవ్వాలంటే ఒక రియల్ టైం ట్రైనర్ అనేది సమక్షంలో మీరు కోర్సులో జాయిన్ అవ్వాలి. సో చాలామంది తెలియక ఏంటంటే యూట్యూబ్లో 5,000కి 10,000కి అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు. తెలుగులో చెప్పే వాళ్ళలో 95% ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఏంటంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవాలి. SAP ఎక్స్పీరియన్స్ లేకపోతే వేస్ట్ అయ్యండి, ఆ ట్రైనింగ్ వేస్ట్. కాబట్టి మీ రియల్ టైం ట్రైనరా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే కోర్సులు యూట్యూబ్లో చూసి కాపీ కొట్టి చెప్తా ఉంటారనమాట. బేసిక్గా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని సేమ్ కాపీ కొట్టి చెప్తారు. అలాంటి ట్రైనింగ్ అనేది వేస్ట్. కాబట్టి ఏంటంటే ఒక రియల్ టైం ట్రైనర్ని పిక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనర్కి ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ ట్రైనర్ చాలామంది ఏంటంటే తెలుగులో మాట్లాడి చెప్తున్నారు, కానీ ట్రైనర్ అనేవాడు రియల్ టైంలో ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. అండ్ మీరు ఒకసారి ఆ ట్రైనర్తో ఇంగ్లీష్లో మాట్లాడండి. ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ ట్రైనర్ ఒక MNC లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడా, లేకపోతే సింపుల్గా అసలు మాట్లాడలేకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అయ్యండి, తీసుకోవద్దు, మానేసేయండి. అండ్ సో కాబట్టి ఫస్ట్ రియల్ టైం ట్రైనర్ యొక్క పిక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మార్కెట్లో చాలామంది 95% చాలామంది తెలియక జాయిన్ అయిపోవడం, ఆ తర్వాత బాధపడటం జరుగుతుంది. కాబట్టి అందుకే ఏంటంటే మన దగ్గర లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేసాం. సో ప్రతి ఒక్కళ్ళు కోర్సు నేర్చుకున్నంత వరకు కూడా లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. అంటే ఎన్నిసార్లు అయినా మన దగ్గర కోర్స్ నేర్చుకోవచ్చు. అండ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సో మీకు ఏంటంటే రానున్న రోజుల్లో మనం SAPలో చాలా కొత్త విషయాలన్నీ కూడా షేర్ చేస్తున్నాం, కొత్త మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మన దగ్గర నేర్చుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి స్టూడెంట్కి హెల్ప్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి జాబ్ వచ్చేంత వరకు ఇచ్చే ట్రైనింగ్ కంపెనీ మంది చాను SK ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ట్రైనింగ్ కంపెనీ. కాబట్టి ఫ్రెషర్కి ఒక వరం లాంటిది లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. ఎన్నిసార్లైనా కోర్స్ నేర్చుకోవచ్చు అండ్ నేర్చుకుంటే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను SK సైనింగ్ ఆఫ్.